సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన ద్వారా ఆరాధనని ఆరంభించుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలందరినీ కూడా గడిచిన దినములలో మీరు రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన ఆయన మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినారాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమును చూడలేక ఎంతోమంది పరమపదించి ఉన్నారు. నీ బిడలైనటువంటి వారిని ఆయన సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధానంలో ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి ఆ కృపను, ఆ భాగ్యమును, ఆ ధన్యతను నాయన నీ బిడలకు మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మీరెంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడవు, అద్భుతములను ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు జరిగించువాడవు. సర్వలోకమును నాయన మరి ఏలుతున్నటువంటి గొప్ప జీవాధిపతి అయినటువంటి దేవుడు మీరే కాబట్టి ప్రభా, సర్వలోకమంతయు కూడా నీ మహోన్నతమైనటువంటి నామమును స్మరిస్తున్నటువంటి సమయంలో, మీ నామమును ఘనపరిచి హెచ్చిస్తున్నటువంటి సమయంలో నాయన మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి సకల మానవాళి కూడా మీ మహోన్నతమైనటువంటి నామమునకు అనుకూలమైనటువంటి రీతిలో భయభక్తులు కలిగినటువంటి వారైనా మీ యొక్క నామస్మరణ చేయుచు మీ యొక్క నిత్య రాజ్యమునకు వారసులుగా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నాయన జీవించినట్లు నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా ప్రభా మీకు మహిమకరంగా జరుగుటకు నీ కృపను అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా నాయన మా యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి యొక్క ఆరాధన కూడా మీ నామమునకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. శ్రేష్టమైనటువంటి జీవపు మాటల ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా నాయన మరి మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము, పరిశుద్ధుడైనటువంటి లూకా భక్తుడు రాసినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి స్వర్ణలత గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం
మొదటి 5 వచనాలు చదువుకుందామండి. ఓ దయఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనేను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన స్వర్ణలత గారి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలువబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 63వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు కట్టిపోగు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రచించిన 63వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. కూడి వచ్చిన సంఘానికి దైవజనులకు నా ఉదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు. కీర్తనలు 63వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకుమనే నేను నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించుచును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు కరువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దానిని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును, ఆయనతో కూడా ప్రయాణము చేయు ప్రతివాడును అతిశయించుదురు. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడి వాక్యం మనం కీర్తించును. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 774వ నెంబర్ పాట జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయుమయ్యా అనే పాట పాడుతూ ప్రభువును స్తుతించుకుందాం. పల్లవి మొదటి 4 చరణములు, చివరి చరణము పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును ఆరాధించండి, ఆయన నామాన్ని గణపరచండి. జీవాధిపతి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడాలి, తన స్వరము మనకు వినిపించబడాలి. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము మన హృదయాల్లో ప్రవహించినట్లు మనం ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. వేరే వారిని అనుసరించండి, చప్పట్లు కొట్టండి, ఆయన నామాన్ని గణపరచండి.
శరీర క్రియలన్నీ కూడా నశించిపోవునట్లు దేవుని ఆత్మ సహాయంలో కోరదాం. ప్రభువుని స్తుతిద్దాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలు తిరిగి జీవింపబడినట్లు ప్రభు ఆత్మ సహాయంలో కోరదాం. స్తుతించండి. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీనమైనటువంటి సమయంలో ఉన్నటువంటి మనల్ని చూసి శ్రేష్టమైనటువంటి బలమును ప్రసాదించినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ దేవుని బిడ్డలారా దేవుని స్తుతించండి, ఆరాధించండి, పోయిన వాళ్ళను అనుసరించండి, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని కనపరచండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి వరములతో మనము నింపబడినట్లు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనలో ప్రవేశించినట్లు ప్రభువుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుచుకుందాం. ఆత్మ వరముతో నన్ను అభిషేకించాయని స్తుతిద్దాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడాలి, ఆయన నామం ఘనపరచబడాలి, ఆయన నామం హెచ్చించబడినట్లు మనం ప్రభువును స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న వారులారా దేవుని స్తుతించండి, ఆయన ఆరాధించండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించినట్లు మనమందరము కూడా ప్రభు సన్నిధానంలో ప్రభువా, నీ కుమారునైనటువంటి నాతో, నీ కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభు నీతో మాట్లాడాలి. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని నీకు వినిపించాలి. ప్రభు నీతో మాట్లాడితేనే నీవు జీవము కలిగినటువంటి వాడవు. ప్రభు నీతో మాట్లాడకపోతే నీవు జీవము లేనటువంటి స్థితిలో ఎండిపోయినటువంటి స్వభావము కలిగినటువంటి వాడిగా జీవించుచున్నటువంటి వాడవే. ప్రభు నీతో మాట్లాడునట్లు ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో, మీ ప్రేమలోనైనా నిబిడలమైనటువంటి మేము మీ సన్నిధానంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునేటువంటి భాగ్యాన్ని మీరు మెండుగా మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. జీవమునకు అధిపతి అయినటువంటి దేవుడు మీరే నాయనా. సర్వలోకమంతయు కూడా నీ యొక్క ఉనికి చేత నడిపించబడుతున్నటువంటి సమయంలో మీ ప్రేమలో, మీ వాత్సల్యములో నాయన జీవమును కొనసాగిస్తున్నటువంటి సమయంలో అనుదినము అనుక్షణము నాయన మీరు మా ఎడల చూపుతున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మీరే. నీ సన్నిధానంలో ప్రభా, నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా మీ జీవపు స్వరము కొరకు నిరీక్షిస్తున్నటువంటి సమయంలోనైనా మీ స్వరాన్ని మెండుగా మాకు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చున్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలోనైనా వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును కూడా నీ బిడలకు మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధనంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరొక పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, మనము గడిచిన 2 వారముల నుంచి పునరుద్ధాన ప్రత్యక్షతలలో ఉన్నటువంటి సంగతులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా యేసు వారితో నడిచెను, యేసు వారి మధ్యలోనికి వచ్చాను కదా. మీకు గుర్తున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. గుర్తున్నా లేకపోయినా గుర్తు చేసే బాధ్యత నాకున్నది కాబట్టి మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. యేసు వారితో కూడా నడిచాను, యేసు వారి మధ్యలోనికి వచ్చాను. గడిచిన 2 పునరుద్ధాన దిన ఆరాధనలో మనము ఈ వర్తమానములు ధ్యానించుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పిల్లల, ప్రాముఖ్యంగా ఈ దినమందు కూడా అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రారంభ వచనాలను ఆధారము చేసుకొని యేసు వారిని కలుసుకునెను. రెండవది, యేసు వారిని ఆశీర్వదించను. మూడవది, యేసు వారికి ఆజ్ఞాపించను. 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు వారిని కలుసుకునెను, రెండవది యేసు వారిని ఆశీర్వదించను, మూడవది యేసు వారికి ఆజ్ఞాపించను. ఈ 3 మాటలు ప్రాముఖ్యంగా క్లుప్తంగానే నేను మీ ఎదుటికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రారంభ వచనాలను గమనించినప్పుడు ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ గ్రంథమును రచించినటువంటి భక్తుడు మనందరికీ తెలుసు, వైద్యుడైనటువంటి లూకా కదా. అపోస్తల కార్యముల గ్రంథమును రచించినటువంటి భక్తుడు ఎవరో తెలుసా?
లూకా, వైద్యుడైనటువంటి లూకా ఆనాటి దినాలలో చక్కటి జ్ఞానము కలిగినటువంటి వాడు, మంచి పాండిత్యము కలిగినటువంటి వాడు, విద్యలోనూ వైద్యలోనూ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. సమాజంలో ఏ వ్యక్తి శరీరంలో ఏ బలహీనత ఉన్నదో కూడా చూసి నాడి పట్టుకొని చెప్పగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వైద్యుడు, ప్రియులారా, వైద్యుడైనటువంటి లూకా అంత శ్రేష్టమైనటువంటి జ్ఞానముతో తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకొనుచున్నటువంటి దినాలలో యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారితో సహవాసము చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క మాటలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తాను భూమి మీద వైద్యుడిగా ఉన్నాడు, కానీ తనతో ఉన్నటువంటి వాడు, తనలోనికి వచ్చినటువంటి వాడు పరమ వైద్యుడు అనేటువంటి సంగతిని ఎరిగి ఆరాధించినటువంటి వాడు వైద్యుడైనటువంటి లూకా. నిజమే కదా? లోకములో భక్తుని చూస్తూ ఉన్నటువంటి క్రమములో అతనికి ఉన్నటువంటి జ్ఞానము కొలది అతడు గొప్పవాడు కదా. వైద్యుడు భూమి మీద మనం గమనించగలిగితే అతనికి ఉన్నటువంటి జ్ఞానము కొలది అక్కడ ఉన్నటువంటి సమాజంలో అనేక మందికి రోగులకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సమయంలో మనుషుల మధ్యలో డాక్టర్కి, వైద్యునికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది కదా. బలహీనతలటువంటి వ్యక్తులందరినీ కూడా అతడు బాగు చేస్తూ ఉన్నాడు అనుకోండి. బాగు చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ వైద్యునికి ఇచ్చేటువంటి గౌరవం వేరు, ఆతిథ్యం వేరు, మర్యాద వేరు కదా. మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ లోకంలో మనం ఎక్కడైనా బలహీనత వచ్చి డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళామనుకోండి, ఎంత మర్యాదగా మాట్లాడతాము, డాక్టర్కి ఎంత గౌరవం ఇస్తాము కదా. టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా విలువిచ్చి మాట్లాడుతూ ఉంటాం. పాపం దురదృష్టం ఏంటంటే నేటి దినాల్లో సావుకులకు లేదు, కానీ ఆత్మీయమైనటువంటి మాటలు బోధించేటువంటి సావుకునికి అటువంటి గౌరవం అనేటువంటిది, అటువంటి విలువ అనేటువంటిది నేటి దినాల్లో లేదు. కానీ మనం గమనించగలిగితే వెనకటి దినాల్లో ఉన్నటువంటి జీవితానికి, ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి జీవితాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ జ్ఞాని అనేటువంటి జ్ఞానము కలిగి వైద్య వృత్తిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ముందుకు కొనసాగుతున్నటువంటి భక్తుడైనటువంటి లూకా పరమ వైద్యుడైనటువంటి దేవుని గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ లేఖనాల్లో పొందుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ప్రారంభ వచనాలు అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి మాటలలో ప్రారంభ వచనాల్లో కొన్ని మాటలు ఈ సమయంలో నేను మీ ఎదుటికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఒక్కసారి మొదటి 2 వచనాలు చదువుదాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. చాలా చక్కటి మాట ఈ 2 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా భక్తుడు తాను రచించినటువంటి మొదటి గ్రంథములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశమును గురించి క్లుప్తంగా ఒక మాటలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా మొదటి గ్రంథము అంటాడు కదా. ఈ వచనాన్ని గమనించినప్పుడు ఈ మాటలు అంటాడు కదా, మనం గమనించగలిగితే పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రచించితిని అనేటువంటి మాట. మొదటి గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథంలో సినాప్టిక్ గాస్పుల్స్ని మనం గమనించగలిగితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు కూడా 4 విభిన్నమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి వారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణము ఒక్కొక్క రీతిలో మనకు కనపడుతూ ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిలో వాడుకొని సువార్తలను వ్రాయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. లూకా సువార్తకుడు కూడా, భక్తుడైనటువంటి లూకా కూడా లూకా గ్రంథాన్ని అంతటినీ మనం గమనించగలిగితే, తాను రాసినటువంటి సువార్తను మనం గమనించగలిగితే ఆ సువార్త అంతట్లో కూడా యేసు ప్రభువారు బోధించడానికి ఆరంభించినటువంటి వాటన్నిటిని గురించి రచించినట్లుగా తానే స్వయంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదొక హితోపదేశముతో కూడినటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒక మాటలు గమనించగలిగితే అపోస్తల కార్యముల గ్రంథములో
ఆ ప్రారంభము గురించి మాట్లాడుతూనే, అంటే గ్రంథమును ప్రారంభించేటువంటి సమయంలోనే తన ముందటి రాసినటువంటి గ్రంథమును గురించినటువంటి పరిచయాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మాటలు మరలా ఈ యొక్క గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ మిగిలినటువంటి సంగతులను తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం కదా. ఎంత చక్కటి మరి ఇక్కడ జ్ఞానమును అగుపరుస్తూ ఉన్నాడు అంటే, నా మొదటి గ్రంథాన్ని ఒక్కసారి మీరు చదవండి కదా. ఈ గ్రంథాన్ని చదివేటువంటి వారు, అపోస్తల కార్యముల గ్రంథాన్ని చదివేటువంటి వారు ఈ గ్రంథమును చదవటానికి మునుపు మొదటి భాగం ఒకటి ఉంది. ఆ మొదటి భాగము లూకా సువార్త ఉన్నది. ఆ లూకా సువార్తలో ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథములో ఎవరి గురించి అయితే రాయబడుతూ ఉందో, ఎవరి గురించి అయితే చెప్పబడబోతూ ఉందో, ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి అయితే కార్యములు జరిగించబోతూ ఉన్నాడో ఆ వ్యక్తిని గురించి, ఆ దేవుని కుమారుని గురించి నేను నా మొదటి గ్రంథంలో రాశాను. అతను పుట్టుకను గురించి రాశాను, అతడు చేసిన అద్భుతాలు రాశాను, అతడు చేసినటువంటి స్వస్థతల గురించి రాశాను, అతడు బోధించినటువంటి బోధలన్నిటిని గురించి రాశాను, అతడు పొందుకున్నటువంటి శ్రమల గురించి, మరణముల గురించి నా మొదటి గ్రంథంలో రాశాను. ఈ గ్రంథాన్ని చదవటానికి మునుపు మొదటి గ్రంథాన్ని కూడా చదవండి అనేటువంటి మాటను లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మనం గమనించగలిగితే ఆ చదువుకున్నటువంటి విద్యార్థులను గమనించినా కానీ ఫస్ట్ సెమిస్ట్రీ అంటారు, సెకండ్ సెమిస్ట్రీ అంటారు కదా. రెండుగా డివైడ్ చేయబడుతూ ఉంది. వెనకటి దినాల్లో లేదు కానీ సబ్జెక్ట్ అంతా ఒకటే ఉంటుంది. ప్రస్తుత దినాల్లో ఒక సబ్జెక్ట్ని రెండుగా డివైడ్ చేస్తూ ఉంటారు. మొదటి 6 నెలలు ఒక సెమిస్ట్రీ ఉంటుంది, రెండో 6 నెలల కాలాన్ని గమనించినప్పుడు ఇంకొక సెమిస్ట్రీ ఉంటుంది. సెమిస్ట్రీ వైజ్గా డివైడ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ లూకా భక్తుడు కూడా లూకా సువార్తకి అపోస్తల కార్యముల గ్రంథము ఆరంభ వచనాల్లో ఉన్నటువంటి సంగతులు మీకు అర్థం కావాలి అంటే, పరిశుద్ధ ఆత్మని యొక్క కార్యములు మీకు తెలియాలి అంటే, అసలు లూకా సువార్తలో ఉన్నటువంటి సంగతులు కూడా మీరు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకు ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, అక్కడే రాస్తూ ఉన్నాడు చూడండి, 3వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 3వ వచనము యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానము చెందిన తరువాత 40 దినముల వరకు ఆయన భూమి మీదే సంచరించాడు. 40 దినముల వరకు కూడా ఆయన దేవుని మాటలను బోధిస్తూనే ఉన్నాడు. దేవుని మాటలను బోధించడం మాత్రమే కాక అనేకమైనటువంటి ప్రమాణములను అంటాడు, అంటే రుజువులను అంటాడు. ప్రమాణం అంటే మనం గమనించగలిగితే రుజువులు అంటాడు. యేసు ప్రభువారి యొక్క చేతుల్లో ఉన్నటువంటి గాయాలను ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన పక్కలో పొడవబడినటువంటి బల్లెపు పోటును ఆయన చూపిస్తూ ఉన్నాడు కదా. గడిచిన ఆదివారాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ఆ నమ్మకము లేనటువంటి, అపనమ్మకము కలిగినటువంటి, అవిశ్వాసిగా ఎంచబడినటువంటి తోమా భక్తుని యొద్దకు యేసు ప్రభువారు వచ్చి తన యొక్క చేతులను చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తన యొక్క చేతుల యొక్క గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని పలికినటువంటి తోమాకి యేసు ప్రభువారు తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ లూకా భక్తుడు దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన 40 దినాలు భూమి మీదే సంచరించాడు. 40 దినాలు ఆయన శిష్యులకు మరలా బోధించడం ఆరంభించాడు కదా. నిజంగా మనం గమనించగలిగితే 3.5 సంవత్సరాలలో ఆయన శరీరధారిగా వారితో సహవాసము చేస్తూ మాట్లాడినటువంటి మాటలు లేదా బోధించినటువంటి వాక్యము ఒక ఎత్తు అయితే, ఆయన మరణించిన తర్వాత, పునరుద్ధానము చెందిన తర్వాత గుడ్డివారిగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో లేదా మనోనేత్రములు వెలిగింపబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యుల యొక్క జీవితాల్లో మరలా ఆయన బోధించడము ఆరంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రారంభంలో సముద్రం మీద చేపలు పట్టుకుంటున్నటువంటి జాలరులైనటువంటి వారిని పిలిచి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జారలుగా చేస్తానని యేసుప్రభువారు పిలుస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో గమనించిన, లూకా సువార్తలో గమనించిన ప్రారంభము శిష్యుల పరిచర్య ఆరంభాన్ని గమనించగలిగితే వారిని పిలుస్తూ ఉన్నాడు. కానీ వారు ప్రభువుని వెంబడించారు, కానీ
పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి వారు ప్రవేశించలేకపోయారు. ప్రభువుతో వెంబడించారు, ప్రభువుని వెంబడించారు. ప్రభువు మరణించిన మరుక్షణము ప్రభువుని విడిచిపెట్టేశారు. ప్రభువుకు దూరం అయిపోతూ ఉన్నారు. దూరం అయిపోయినటువంటి వారిని మరలా తిరిగి ఆయన పిలుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం గమనించగలిగితే 21వ అధ్యాయంలో మరలా వారు సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టుకునేటువంటి సమయంలో మరలా వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. మరలా వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈసారి వారికి ఉన్నటువంటి పిలుపు ఎలాంటిదంటే, ఈసారి వారిని పిలిచినటువంటి విధానం ఎలాంటిదంటే దేవుని రాజ్యము కొరకు జీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది వారి కొరకు వారు బ్రతకడానికి ముందుకు వస్తూ ఉంటారు కదా. ఈ లోకంలో మనం గమనించగలిగితే వ్యక్తిగతమైనటువంటి పిలుపు ఉంటుంది, దేవుని రాజ్యము కొరకు జీవించేటువంటి పిలుపు ఉంటుంది. పిల్లరా, పిలుపులో రకాలు ఉంటాయి. నానా విధములైనటువంటి పిలుపులు మనకు కనపడుతూ ఉంటాయి. సమర్పణ కలిగినటువంటి వారు ఉంటారు, సమర్పణ లేనటువంటి వారు ఉంటారు. కొందరు వ్యక్తిగతంగా వారంతటికి వారే సమర్పించుకుంటారు. దేవుని కార్యాలను బట్టి, మేలులను బట్టి, ఇదిగో నేను దేవుని కొరకు ఈ పని చేయాలి అని సమర్పించుకునేటువంటి మనసు కలిగినటువంటి వారు ఉంటారు. ఏ సమర్పణ లేకుండా ముందుకు కొనసాగేటువంటి వారు ఉంటారు. కొందరు దేవుని కొరకు ప్రత్యేకించబడి పని నిమిత్తము పిలువబడినటువంటి వారు ఉంటారు. ఏ పిలుపు కూడా లేకుండా వచ్చినటువంటి వారు కూడా సమాజంలో మనకు కనపడుతూ ఉంటారు. శిష్యుల యొక్క జీవితాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పిలిచినటువంటి పిలుపులో ఒకటైతే, ఆయన మరణించిన తరువాత, పునరుద్ధానము చెందిన తరువాత ఆయన మరలా వారిని పిలుస్తూ ఉన్నాడు. ఈసారి పిలుపులో ఉన్నటువంటి సంగతిని ఇక్కడ లూకా భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మీరు మొదటిగా బాప్తిసం పొందుకున్నారు. మీరు పొందుకునేటువంటి బాప్తిస్మం ఎలాంటిదంటే నీటి ద్వారా రక్షణ బాప్తిసాన్ని మీరు పొందుకున్నారు. అయితే ఆత్మ మీలో లేదు, పరిశుద్ధాత్మ మీలో లేదు, శక్తి మీలో లేదు, బలవంతులుగా జీవించవలసినటువంటి బలమైనటువంటి జీవితము మీలో లేదు. కానీ ఇంకా బలహీనమైనటువంటి స్థితిలో మీ జీవితం ఉన్నది అనేటువంటి మాటను ఇక్కడ లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ కొన్ని మాటలు మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంచాడు కదా, దేవుని రాజ్యములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. 4వ వచనం కూడా చూద్దాం. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. పిల్లలు గమనించండి, ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ వచనాల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. బోధలో ఉన్నటువంటి సత్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉన్నారు. యేసు ప్రభువారు శిలువ మరణము పొందుకున్న దినము మొదలుకొని వారు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉన్నారు. ఆయన పునరుద్ధానము చెందిన తర్వాత అదే పట్టణంలో నిలిచి ఉన్నారు. ఆయన పునరుద్ధానము చెంది మరి ఆరోహణము చెందడానికి మునుపు కూడా 40 దినముల వరకు కూడా వారు యెరూషలేము పట్టణంలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు వారికి ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, మీరు ఈ పట్టణమును విడిచి వెళ్ళిపోకుండా ఇదే యెరూషలేము పట్టణంలో మీరు పరిశుద్ధాత్మ కొరకు పైనుండి దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆదరణకర్తను మీరు పొందుకునే అంతవరకు, శక్తిని పొందుకునే అంతవరకు మీరందరూ కూడా కలిసి ఏకీభవించి ప్రార్థనలో మీ జీవితాన్ని ముందుకు కొనసాగించమని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, అందుకే ఇక్కడ అంటాడు కదా, వాగ్దానము కొరకు కనిపెట్టుడి అనేటువంటి మాట. వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నిజమే, నేటి దినాల్లో నూతన సంవత్సరంలో తీసుకునేటువంటి వాగ్దానము మొదటి 2-3 రోజులు గుర్తుంటుందేమో. మొదటి 2-3 రోజులు మన హృదయాల్లో కొత్త సంవత్సరం వాగ్దానం అని మనం గుర్తు చేసుకుంటామేమో. ఒక నెల గడిచిన తర్వాత మరలా యొక్క వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకుంటామా? వాగ్దానం గురించి ఆలోచన చేస్తామా? వాగ్దానం గురించి ధ్యానిస్తామా? వాగ్దానం గురించి ప్రార్థన చేస్తామా అంటే అది ఒక్క రోజే, మా అంటే 2 రోజులే, మా అంటే 3 రోజులే. ఆ యొక్క ఉద్రేకము ఎంతవరకు ఉంటుందంటే, ఆ ఆలోచన ఎంతవరకు ఉందంటే తీసుకునేంత వరకు ఉంటుంది. పిల్లరా, నిజంగా మనం గమనించగలిగితే సంవత్సరాంతంలోనికి వచ్చిన తర్వాత మధ్యరాత్రి కాల సమయంలో క్రొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో
దేవుడు నూతన సంవత్సరంలో నాకు ఒక వాగ్దానం ఇవ్వబోతూ ఉంటాడు, వాగ్దానం నేను తీసుకోవాలని సంవత్సరాంతంలో ఆశతో ఆసక్తితో నువ్వు ఎదురు చూస్తావు. తీసుకున్న తరువాత సంతోషంగా దాన్ని పట్టుకుంటావు, సంతోషంగా చదువుకుంటావు, ఒక్కరోజు దానిలో ఆనందిస్తావు, రెండో రోజు దాని గురించి ఆలోచన చేస్తావు, మూడో రోజు దాన్ని గుర్తు చేసుకుంటావు, నాలుగో రోజుకు వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట దాన్ని పడవేస్తావు. అవునా? మొదటి రోజు ఆలోచిస్తావేమో, రెండో రోజు గుర్తు చేసుకుంటావేమో, మూడో రోజు ఒక్కసారి దాన్ని స్మరణకు తెచ్చుకుంటావేమో, ఆ తదుపరి నీ జీవితంలో నీవు తీసుకున్నటువంటి వాగ్దానం మీదే నీకు నమ్మకము లేనటువంటి స్థితిలో నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటావు. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులకి గుర్తు చేస్తూ ఉన్నారు. పిల్లరా, యేసు ప్రభువారు శిష్యులకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేశాడు, ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీకు గుర్తుందా? నేను లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించి పరమునకు కొనిపోబోతూ ఉన్నాను. నేను పరమునకు కొనిపోబోయేటువంటి సమయంలో నా తండ్రి మీకు చేసినటువంటి వాగ్దానమును ఒక్కసారి నేను మీకు గుర్తు చేసి ఆ వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ప్రార్థించవలసినటువంటి ఆవశ్యకతను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనేటువంటి మాట యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. దాన్ని లూకా భక్తుడు ఈ వచనంలో చాలా చక్కగా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, తర్వాత వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరను. అంటే పరిశుద్ధాత్మతో నింపబడతారని అక్కడ యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించగలిగినట్లయితే ఆ వచనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడు మీ మధ్య ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభువారు ఈ మాటను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదిగో నేను తండ్రిని వేడుకొంచి ఉన్నాను, నేను తండ్రికి మొరపెడుతూ ఉన్నాను, నేను తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను మీ మధ్యలో నుండి వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళ్ళిపోయినా కానీ మీ మధ్యలో ఎల్లప్పుడూ ఉండటానికి, మీలో ఎప్పుడూ ఉండటానికి మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఆదరణకర్త మీలోనికి, మీ మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ కలిగినటువంటి వాడు. ఆ యొక్క ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టుకోండి, ప్రార్థన చేయమని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో ఈ రీతిలో పిల్లరా ఆత్మ కొరకు ప్రార్థించగలిగినటువంటి వారు జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు ధన్యులు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తృష్ణ గుణాలు, హృదయము ఆతృత పడాలి, హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా రేకెత్తించబడాలి కదా. ఒక మాటలో మనం గమనించగలిగితే యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఎగ్జామ్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఆతృత వారి యొక్క హృదయాల్లో ఉంటుంది. సంవత్సరం అంతా చదువుకున్నటువంటి సిలబస్ అంతటిని కూడా వారు పూర్తి చేసుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఇంక ఎగ్జామ్స్ రాసేటువంటి ఆ దినముల్లో మనం గమనించగలిగితే ప్రతి దినము కూడా వారికి ఒక ఆతృత ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ కూడా యాంగ్జైటీ, ఆతృత వారు రాయటం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రతి ఎగ్జామ్ అలాగే రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ వస్తూ ఉన్నాయి అంటే అదొక రకమైనటువంటి ఆతృత. ఇదిగో రిజల్ట్ రాబోతూ ఉన్నాయి, ఎన్ని మార్కులు వస్తాయో, ఎంత పర్సెంటేజ్ వస్తుందో, నేను రాసినటువంటి మార్కులకు, నేను రాసినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి రీతిలో సమాధానములు, అంటే సరైనటువంటి రీతిలో నేను మార్కులు పొందుకుంటానా లేదనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానం అనేటువంటిది చదువుకునేటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభువారు కూడా శిష్యులకు చాలా విషయాలు బోధించారు, చాలా విషయాలు వారికి నేర్పించారు, చాలా సంగతులను వారికి బోధించి నేర్పించిన తర్వాత మరలా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనం కూడా మన పిల్లలకు గుర్తు చేస్తూ ఉంటాం, అరే రేపు ఆదివారము గుడికి వెళ్ళాలని గుర్తు చేస్తూ ఉంటాం. అవునా కాదా? ఇప్పటికీ చాలా మనం గమనించగలిగితే పరిశుద్ధ దిన ఆరాధన కూడా ఒక్కొక్కసారి గుర్తు చేయవలసినటువంటి పరిస్థితి ఆసన్నమవుతూ ఉంటుంది. సమయాన్ని గుర్తు చేసుకోవాలి, దినమును గుర్తు చేసుకోవాలి, పనులను గుర్తు చేసుకోవాలి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలనుకోండి కదా,
మనం ఎక్కడికైనా కానీ జర్నీ చేయాలనుకోండి, ప్రయాణం చేయాలనుకోండి, అది గుర్తుంటుంది బాగానే. ఎందుకంటే పలానా సమయానికి, పలానా రోజు, పలానా టైంలో, పలానా మనము స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే రిజర్వేషన్ అయి ఉంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ కొరకు దానికన్నా ముందు ట్రైన్ ఏ టైంకి వస్తుందో దానికన్నా ముందు అక్కడ ఉండటానికి అవసరమైనటువంటి సిద్ధపాటు అనేటువంటిది చాలా సహజంగానే మనము కలిగి ఉంటాం, లోకములు కలిగి ఉంటాం. ఎందుకంటే అది భౌతికపరమైనటువంటి సిద్ధపాటు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా శిష్యులకు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి ఆదరణకర్త ఒకటి ఉంది, దాన్ని మీరు గుర్తు చేసుకోండి. దాన్ని మీరు పొందుకోవడానికి అవసరమైనటువంటి సిద్ధపాటు మీరు కలిగి ఉండమని యేసు ప్రభువారు మరి వారికి గుర్తు చేసినట్లుగా, వారికి ఆజ్ఞాపించినట్లుగా ఇక్కడ లూకా భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేనిదే అసలు జీవితమే లేదు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే పాపాన్ని ఒప్పింపచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే జీవాన్ని గురించినటువంటి సంగతులు బోధిస్తూ ఉంటాడు, వాటిలో జీవింపచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లేనిదే అసలు జీవితము లేనే లేదు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు శరీరధారిగా వారితో ఉన్నా కానీ దేవుని సంగతులు, దేవుని రాజ్యానికి గురించినటువంటి సంగతులు యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. కానీ ఆయన వారి మనస్సుల్లోనికి ప్రవేశించలేకపోయాడు. పిల్లలు మీరు గమనించండి, ప్రాముఖ్యమైనటువంటి మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. యేసు ప్రభువారు 3.5 సంవత్సరములు సువార్త పరిచర్యలో వారితో నడిచాడు, కానీ వారి హృదయాంతరంగాల్లో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థానమును ఆయన పొందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ స్థానమును ఎలా పొందుకుంటున్నాడు అంటే, ఆయన మరణించిన తరువాత, పునరుద్ధానము చెందిన తరువాత, ఆరోహణమై పరమునకు కొనిపోబడుతున్నటువంటి సమయంలో 2 విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒకటి నేను మీకు గుర్తు చేస్తాను, చూడండి. యోహాను సువార్తలో మనం గమనించగలిగితే 20వ అధ్యాయంలో 10 మంది శిష్యులు ఒక గదిలో ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి పరిశుద్ధ ఆత్మను పొందుకోమని వారి మీద ఊదినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించవచ్చు. చూడండి ఒకసారి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. పిల్లలు వాక్యాన్ని గమనించినటువంటి క్రమంలో యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి సమాధానము కలుగును గాకని మాట వారితో పలికి పరిశుద్ధ ఆత్మను పొందుకోమని చెప్పి వారి మీదకి పరిశుద్ధ ఆత్మను ఊదినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సత్య స్వరూపి అనేటువంటి ఆయన యొక్క ఆత్మను వారిలోనికి ప్రవేశపెడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మను వారి మీదకి యేసు ప్రభువారు ఊదారు, కానీ అసలైనటువంటి ఆజ్ఞ, అసలైనటువంటి ప్రమాణం అనేటువంటిది, ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క కార్యము జరిగించవలసినటువంటి వాడు పరమున ఉన్నటువంటి తండ్రి. అందుకే యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, నేను పరిశుద్ధాత్మను మీ మీద కూదాను, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యము జరిగించాలి అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తిని అనుగ్రహించాలి అంటే, ఆ పరిశుద్ధ ఆత్మ చేత మీరు బలముగా వాడబడాలి అంటే, ఆ పరిశుద్ధ ఆత్మ చేత మీరు జీవించినంత కాలము కూడా జీవము కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి అంటే తండ్రి అనుమతి కావాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభువారు అంటూ ఉన్నారు కదా, మీరు మేడగదిలోనికి వెళ్ళి ఏక మనస్సు కలిగినటువంటి వారై, ఏకభావము కలిగినటువంటి వారై తండ్రి అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ శిష్యులందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళి శక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, జీవము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు జీవాత్మను అనగా పరిశుద్ధ ఆత్మను పరిపూర్ణంగా వారిలోనికి ఆ తండ్రి అనేటువంటి దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, ఒకసారి అదే అధ్యాయంలో ఉన్నటువంటి మాట 14వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము.
అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. నిజమే కదా, ఎంత చక్కటి మాట. యేసు ప్రభువారు వారిని కలుసుకున్నారు. వారిని కలుసుకున్న తర్వాత వారికి చాలా సంగతులు బోధిస్తూ ఉన్నారు, వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, దేవుని మాటలు వారికి గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా వారిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే ఏక మనస్సు అనేటువంటిది. పిల్లలు, నిజంగా దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని బిడ్డలుగా పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అంటే మనసు ఒక్కటై ఉండాలి. మనుషులు వేరై ఉండొచ్చు, మనుషులు వేరై ఉండొచ్చు, ఆలోచనలు వేరై ఉండొచ్చు, హృదయాలు వేరై ఉండొచ్చు, తలంపులు వేరై ఉండొచ్చు, ఉద్దేశములు వేరై ఉండొచ్చు. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత పిల్లరా ఏక మనస్సు కలిగినటువంటి వారై దేవుని కొరకు నిలబడినటువంటి వారుగా ఉండాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, యేసు ప్రభువారు ఒక్కడే, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే దేవుడి గురించి మాట్లాడుతూ మనుషులు అనేక మంది ఉన్నారు. స్త్రీలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనేక మంది మనుషులు కనపడుతూ ఉన్నారు. వారందరూ కూడా పొందుకోవలసినటువంటిది ఒకే ఒక ఆత్మ ప్రియులారా, అదే పరిశుద్ధాత్మ, అదే ఆదరణకర్త, అదే తండ్రి యొద్ద నుండి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ అందరిలోనికి ప్రవేశించాలి అంటే అందరి ఉద్దేశం ఒక్కటై ఉండాలి, అందరి ప్రార్థన ఒక్కటై ఉండాలి, అందరి గురి ఆలోచన ఒక్కటై ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభువారు వారికి గుర్తు చేసి ఏక మనసుతో మీరు ప్రార్థన చేయండి అంటాడు కదా. నేటి దినాల్లో ఈ ఏక మనసు ఉంటే ప్రపంచాన్ని కదిలించవచ్చు, ఈ ఏక మనసు ఉంటే కొండల్ని సముద్రంలో పడద్రేయవచ్చు, ఈ ఏక మనసు ఉంటే సమస్తమును ఆజ్ఞాపించగలిగినటువంటి స్థితిలోనికి రావచ్చు. ఈ మనసు లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కదా. భార్యాభర్తల మధ్య ఏక మనసు ఉండదు, పిల్లల మధ్య ఏక మనసు ఉండదు, తల్లిదండ్రుల మధ్య ఏక మనసు ఉండదు, కుటుంబంలో ఏక మనసు ఉండదు, మరి సంఘములో ఏక మనసు ఉండదు. ఎక్కడ చూసినా కానీ సాతానుడు చేసేటువంటి భయంకరమైనటువంటి కుతంత్రపు ఆలోచన ఏమిటంటే విడగొట్టడమే, కలిసి ఉండటం కన్నా విడగొట్టడమైనటువంటి ఆలోచన కదా. ఒక్కసారి వెనకటి దినాల్లోనికి వెళ్ళినట్లయితే ఇల్లు చాలా ఇరుగ్గా ఉండేదేమో, కానీ ఇంటిలో ఇరుక్కైనటువంటి ఇంటిలో చాలామంది మనుషులు నివసించేటువంటి వారు మనసులో కూడా కలిసి ఉండేటువంటివి. అవునా కాదా? వెనకటి దినాల్లో మనం గమనించగలిగితే ఇల్లేమో చాలా ఇరుగ్గా ఉంటుంది. పూరు గుడిసెలు కానీ చిన్న చిన్న పెంకుటిళ్ళు కానీ మనం గమనించగలిగితే ఇల్లేమో చాలా ఇరుగ్గా ఉంటుంది. అదే ఇంటిలో చాలామంది నివసించేటువంటి వారు, అందరూ కలిసి ఉండేటువంటి వారు, మనసులు కూడా కలిసి ఉండేటువంటివి. నేటి దినాల్లో గమనించగలిగితే ఇల్లేమో చాలా విశాలంగా కట్టబడుతూ ఉన్నాయి కదా. పెద్ద పెద్ద కట్టడాలతో ఇళ్ళు మారిపోయాయి. ఇంటిలో గదులు చూస్తే ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరు నివాసం వచ్చి ఉన్నారు. భార్య ఒక గదిలో ఉంటే భర్త ఒక గదిలో ఉంచాడు. అవునా కాదా? పిల్లలు ఒక్కొక్క గదిలో ఒక్కొక్కరు సెల్ ఫోన్ పట్టుకొని నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇల్లు విశాలంగా మారిపోయాయి పిల్లరా, కానీ మనుషులు కలిసి ఉండలేని పరిస్థితి, మనసులో కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. అభివృద్ధి కదా, మనం అంటాం టెక్నాలజీ మారింది సార్, అభివృద్ధి చెందాము సార్, అన్నిట్లో మనం వర్ధిల్లాము సార్, దేవుని ఆశీర్వాదము సార్. ఒకప్పుడు కలిసి ఉండేటువంటి వారము ఇప్పుడు దేవుని ఆశీర్వాదము చేత విడివిడిగా ఉంటున్నాం సార్ కదా. నిజమే. మనం గమనించగలిగితే ఒకప్పుడు ఇరుకు గదిలో కలుస్తున్నటువంటి పరిస్థితుల్లో సంతోషం ఉండేది. ఇప్పుడు అంటాడు కదా, దేవుడు మమ్మల్ని దీవించాడు సార్, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు సార్, సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాలు మాలో ఉన్నాయి. ఇప్పుడు మేము కలిసి ఉండలేకపోతూ ఉన్నాం, కలిసి పని చేయలేకపోతూ ఉన్నాం, కలిసి జీవించలేకపోతూ ఉన్నాం, కలిసి ఆలోచించలేకపోతూ ఉన్నాం. ఎంత అభివృద్ధి చెందామో సార్ అనేటువంటి ఒక ఆలోచన. నిజమే కదా. కలిసి ఉండలేనటువంటి స్థితిలోనికి నేటి దినాలు మారిపోయాయి. యేసు ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నారు వారికి, మీరు మేడ గదిలోనికి వెళ్ళండి, మీరు కలిసి ఏకీభవించి ఏక మనసు గలవారై ప్రార్థన చేయండి. దేవుని కార్యాన్ని మీరు చూస్తారు, దేవుని శక్తిని మీరు చూస్తారు, దేవుడు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మీరు మీ జీవితాల్లో చూడబోతూ ఉన్నారు అనేటువంటి సంగతిని పిల్లరా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములో ఆరంభమును గురించి లూకా భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారు పలికినటువంటి ప్రతి మాట కూడా వైద్యుడైనటువంటి లూకా ఈ గ్రంథములో పొందుపరిచినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటారు అంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు అనేటువంటి మాట ఈ వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము
లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనము చివరి వచనాలు, ఎందుకంటే వాగ్దానం గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం ప్రారంభ వచనాల్లో నేను ఇప్పుడు మీకు గుర్తు చేసే మాటలన్నీ కూడా లూకా రాసినటువంటి గ్రంథములు ఉన్నటువంటి మాటల్ని భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీ మీదకి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండ్రి. ఎంత చక్కటి మాట! ఇక్కడ ఈ మాటలే అక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నాయి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లూకా. ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. ఇదిగో ఆయన మాకు గుర్తు చేశాడు కదా. 3 మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఒకటి, యేసు వారిని కలుసుకున్నాడు. రెండోది, యేసు వారికి ఆజ్ఞాపించాడు. ఏ విషయములంటే వాగ్దానమును గురించినటువంటి మాటలు గుర్తు చేస్తూ వాగ్దానమును పొందుకోమని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మూడోది, యేసు వారిని ఆశీర్వదించాడు. ఈ లూకా భక్తుడు ఈ 3 విషయాలను చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే ఇక్కడ అంటాడు, మనం గమనించగలిగితే ఆయన వారికి పరిశుద్ధాత్మను పొందుకోమని, శక్తి పొందుకోమని వారికి ఆజ్ఞాపించి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళమని వారికి సెలవిచ్చిన తరువాత మరి సీనాయి కొండ మీదకి, వారికి బేతనియా ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం మీదకి వారిని తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి అక్కడ నుండి ఆరోహణము చెందినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది ఆ మాటలను బట్టి ఆయనకి నమస్కారం చేశారు, ఆ మాటలను బట్టి నమ్మి ఆయన వెంబడించారు. అయితే భక్తుడు అంటాడు, ఇంకొక భక్తుడు జ్ఞాపకం చేస్తాడు పిల్లరా, చాలామంది ఆ నమ్మలేకపోయారు అనేటువంటి మాట కూడా, కొందరు నమ్మలేదు అనేటువంటి మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్తికుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. చాలామంది శిష్యులు యేసు ప్రభువారు మాటలు నమ్మి ఆయనకు మొక్కారు. కానీ మత్తయి సువార్తికుడు అంటాడు కదా, ఆ 28వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించగలిగితే, వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి కదా. నేటి దినాల్లో ఇటువంటి గుంపు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనకు కనపడతానే వచ్చారు. సందేహముతో కూడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా తారసపడుతూనే ఉంటారు. ప్రార్థన చేస్తారు, సందేహపడుతూ ఉంటారు. చదువుతారు, సందేహపడుతూ ఉంటారు. వింటారు, సందేహపడుతూ ఉంటారు. లూకా భక్తుడు అంటాడు కదా, మరి ఆయనకు మొక్కినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన్ని నమ్మినటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తికుడు 2వ జనాంగమును గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. నాయనమునకు 2వ వైపు ఉన్నటువంటి స్వభావం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో కొందరు సందేహించారు. ఆయన పునరుద్ధానం గురించినటువంటి సందేహం అనేటువంటిది ఇంకా కొందరు జీవితాల్లో అలాగే ఉండిపోయింది అనేటువంటి మాటను పిల్లరా ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు మత్తయి సువార్తికుడు ఇంకొక మాట ఏమి క్రోడీకరించాడు అంటే, ఇంకొక మాట ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, వారికి ఆజ్ఞాపించినటువంటి మాట లూకా సువార్తికుడేమో ఆదరణకర్త, శక్తి పొందుకునేటువంటి వారికి మీరు ప్రార్థన చేయమనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్తికుడు రాసినటువంటి ఇంకొక మాట ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి అంటాడు. చూడండి ఇక్కడ 19వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి.
ప్రార్థించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన యేసు ప్రభువారు చక్కగా వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఒకటి, మీరు ఆదరణకర్త పొందుకోండి. రెండోది, నేను మీకు ఏ సంగతులు అయితే బోధిస్తూ ఉన్నానో, ఆజ్ఞాపిస్తూ ఉన్నానో వాటిని మీరు సర్వలోకములోనికి వెళ్ళి సువార్త రూపంలో ప్రకటించుడి, సమస్త మానవాళిని నాకు శిష్యులుగా చేయమని యేసు ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నేటి దినాల్లో పిల్లరా, వినేటువంటి వారు ఉన్నారేమో కానీ ఆజ్ఞను అనుసరించేటువంటి వారు కనపట్టలేదు. నేటి దినాల్లో మన ఇరుగు పొరుగు వారు నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నా కానీ నోరు తెరిచి ఒక మాట కూడా వారికి చెప్పలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అవసరమైతే భౌతికపరమైనటువంటి సంగతుల గురించి ఎన్ని మాటలైనా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. పొరపాటున నిన్నటి దినమున ఒక సీరియల్ మిస్ అయ్యామనుకోండి, రోజు వచ్చేటువంటి సీరియల్లో పొరపాటున పనుండి ఒక్కరోజు ఒక ఎపిసోడ్ మిస్ అయ్యామనుకోండి, రోడ్డు మీద కలుసుకుంటే సంభాషణలో నేనేమి జరిగింది అనేటువంటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటామేమో కానీ దేవుని మాట గురించి మాట్లాడగలుగుతామా? మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా కానీ మరి మనకి తెలియనటువంటి ఒక వస్తువు లేదా ఒక వస్త్రము కొత్తగా ఎవరైనా ధరించుకుని వచ్చారనుకోండి కదా, ఆరాధన అయిపోయిన తర్వాత సహజంగా జరిగేటువంటి సంభాషణలు ఇవే. ఆహా, ఈరోజు భలే చీర కట్టుకొచ్చి ఇది ఎక్కడ కొన్నావు, దీని రేట్ ఎంత కదా. నిజంగా మనం గమనించగలిగితే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కువ శాతము జరిగేటువంటి సంభాషణ, ఈరోజు వాక్యము నిజంగా నాతో మాట్లాడింది, ఈరోజు నిజంగా దేవుని వాక్యము నా హృదయాన్ని తాకింది అనేటువంటి మాటలు పొరపాటుని ఎక్కడైనా వినపడతాయేమనేటువంటి ఆలోచన వస్తుంది కానీ ఎక్కడ మాటలు రావు. కానీ ఈరోజు నువ్వు కట్టుకునేటువంటి చీర బాగా ఉంది, ఇది ఎక్కడ కొన్నావు, నాకు కూడా ఒకటి కావాలి, నేను కూడా ఒకటి తెచ్చుకుంటాను, ఇటువంటి మాటలు మనకి వినపడుతూ ఉంటాయి. దేవుని వాక్యంలో నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ప్రియులారా, యేసు ప్రభువారు ఆజ్ఞాపించినటువంటి మాటలు వేరు, నేటి దినాల్లో మనుషులు అనుసరిస్తున్నటువంటి జీవితాన్ని తొక్కునేటువంటి మాటలు వేరు. నేటి దినాల్లో చాలామంది భౌతికపరమైనటువంటి మాటలను ఆధారం చేసుకుంటూ ఉన్నారు, భౌతికపరమైనటువంటి సంగతులను ఆధారం చేసుకుంటూ ఉన్నారు, భౌతికపరమైనటువంటి అవసరతల కొరకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. కానీ పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితంలోకి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభువారు శిష్యులకి జ్ఞాపకం చేసినటువంటి మాట ఈ మాట, పిల్లరా, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము కూడా మీతో కూడా నేను ఉన్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, ఎంత గొప్ప మాట. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనలో ఉన్నాడు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరములు శరీరధారిగా వారితో సంచరించాడు. ఆయన ఆరోహణమవుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వారి జీవితాల్లోనికి వచ్చాడు, వారి హృదయాల్లోనికి వచ్చాడు. పిల్లరా, నేడు మన జీవితంలో కూడా కేవలము వాక్యముగా చూడడం కాదు కానీ వాక్యమును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వలె చూచి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ప్రభు మనలో ఉన్నట్లే, మనతో ఉన్నట్లే. ఈరోజు దేవుని వాక్యాన్ని ఒక పుస్తకం వలె నీవు కేవలము ఒక గ్రంథముగా చూచి దాన్ని గ్రంథముగానే ఒక చోట పెట్టి కేవలము అవసరమైనప్పుడు మాత్రమే చదువుతూ ఉన్నట్లయితే అది నీకు కేవలము పిల్లరా చదువుకునేటువంటి ఒక పుస్తకం వలె కనపడుతుంటుంది, చదువుకునేటువంటి ఒక గ్రంథం వలె కనపడుతూ ఉంటుంది. కానీ నీ జీవితాన్ని మార్చేటువంటి, నీ జీవితాన్ని దేవునికి సమీపంగా తీసుకుని వెళ్ళేటువంటి జీవపు గ్రంథంగా నీవెన్నడూ కూడా చూడలేవు. నీవు చదువుతావు కానీ దానిలో ఉన్నటువంటి జీవాన్ని నువ్వు పొందుకోలేవు. నీవు దాన్ని పఠించడానికి ఇష్టపడుతూ ఉంటావు కానీ పరిశుద్ధాత్మని ద్వారా దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాధుర్యమైనటువంటి జీవాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకే దానికి దీనికి వ్యత్యాసం ఇదే. సాధారణమైనటువంటి వ్యక్తిగా నీవు బైబిల్ చదివితే ఒక పుస్తకాన్ని చదివినట్లుగా నీకు కనపడుతూ ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడిగా నీవు గ్రంథాన్ని చదవడం ఆరంభిస్తే పిల్లరా, నీకు తెలియనటువంటి అతీతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరము నుండి పిల్లరా ఒక జీవపు శక్తి నీలో ప్రవహిస్తుంది అనేటువంటి ఆ మాట అక్షర సత్యం అనేటువంటి సంగతిని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకే జ్ఞాని అనేటువంటి సొలొమోను మహారాజు పిల్లరా యెరూషలేము పట్టణంలో దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి దేవాలయమును కట్టించి దేవాలయము ప్రతిష్ఠ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఒక్కసారి ఆ మాట నేను మీకు సెలవిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుతాం. పిల్లరా, దేవుని గురించి
సొలొమోను మహారాజు గుర్తు చేసినటువంటి మాట, లేదా సొలొమోను మహారాజు దేవుని యొక్క ఔన్నత్యమును గురించి పలికినటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతూ ఉంది, వ్రాయించబడింది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. పిల్లలు గమనించండి, చాలా చక్కటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ వేయబడుతూ ఉన్నాయి. హృదయంలో ఉన్నటువంటి సందేహములన్నిటినీ కూడా ప్రశ్నార్థమైనటువంటి రూపంలో సొలొమోను మహారాజు దేవుని ఎదుటే సంధిస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ కూడా ప్రశ్నలతో కూడినటువంటి సందేహములు, వీటికి జవాబు దేవుడే ఇవ్వాలా కదా. ఎందుకంటే ఏమంటూ ఉన్నాడు అంటే, మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయునా, ఆయన పరిశుద్ధుడే, సమీపింపరానటువంటి తేజస్సులో నివసించుచున్నటువంటి వాడే, ఆయన ఆత్మ కలిగినటువంటి వాడే, శరీరము కలిగినటువంటి వాడు కదా. మరి అటువంటి వాడు ఈరోజు భూమి మీద మనుషులతో కలిసి జీవించగలుగుతాడా? దేవుడు మనుషులతో కలిసి జీవించగలిగినటువంటి కృప మనుషులకి ఇవ్వబడిందా? ఇక్కడ ఒక ప్రశ్న. రెండోది ఇంకొక మాట ఏమంటాడు అంటే, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవి అంటాడు కదా. ఆకాశము నా సింహాసన, భూమి నా పాదపీఠమా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు కనపడుతూ ఉన్నాయి. కేవలము భూమి ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో ఆయన పాదములు నిలిపేటువంటి పాదపీఠము మాత్రమే. పిల్లరా, అటువంటి పాదపీఠం మీద ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అవునా కాదా? మన జీవితాలు ఎక్కడున్నాయి? ఎక్కడో గొప్పగా ఉన్నాయి కదా. మన జీవితాలు మన యొక్క ఊహల్లో మనము తలుచుకుంటూ ఉంటే చాలా గొప్ప గొప్ప జీవితాలు. కానీ మన జీవితాలు దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకుని చూచుకున్నప్పుడు మన జీవితాలు ఎక్కడ ఉన్నాయంటే దేవుని పాదపీఠము యొద్ద ఉన్నటువంటి జీవితాలు పిల్లరా. ఆయన పాద సేవ చేయటానికి పిలువబడినటువంటి జీవితాలు పిల్లరా. ఆయన పాదమును కూడా నిత్యము కూడా స్మరించుటకు పిలువబడినటువంటి జీవితాలు పిల్లరా. మగ్దలేని మరియ మనం గమనించగలిగితే, 7 దెయ్యములు వదిలించబడినటువంటి స్త్రీ యొక్క జీవితాన్ని గమనించగలిగితే, లాజరు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేపబడినటువంటి క్రమంలో మనం గమనించగలిగితే పిల్లరా, యేసు ప్రభువారిని జటమాంస అత్తరతో పిల్లరా తల మొదలుకొని యేసు ప్రభువారి యొక్క శరీరమును అత్తరతో పూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాదములను కన్నీటితో తుడుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగినటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆయన పాదములు కన్నీటితో కడుగుతున్నటువంటి స్త్రీ ఉంది. విలువైనటువంటి అత్తరును యేసు ప్రభువు తల మీద పోసి అభిషేకించినటువంటి స్త్రీ మనకు కనపడుతూ ఉంది. 2 స్త్రీలు మనకు కనపడుతూ ఉన్నారు. 2 లేఖన భాగాల్లో మనం గమనించగలిగితే నిజమే పిల్లరా. ఈరోజు మన జీవితాలు నిజంగా ప్రభు పాదాల చెంత ఉండగలుగుతూ ఉన్నాయా? ప్రభువును సేవించగలిగినటువంటి స్థితిలో మన జీవితాలు ఉండగలుగుతూ ఉన్నాయా? కేవలము ప్రభు చేత సమస్తమును పొందుకునేటువంటి వారుగా ఉన్నాము, కానీ ప్రభువుని తృణీకరించేటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సొలొమోను భక్తుడు అంటాడు కదా, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమున యందు లక్ష్యముంచి నీ సేవకునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు, ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మహారాజు, ప్రజలందరి ఎదుట దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని గొప్ప చేస్తూ దేవుని హెచ్చిస్తూ పిల్లరా చేసినటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. నిజమే కదా. నేటి దినాల్లో ఆశీర్వదించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా తన్ను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చి భయభక్తులు కలిగినటువంటి వాడై ఆయన స్తుతించగలిగినట్లయితే, ఆయన సేవించగలిగినట్లయితే, ఆయన ఆరాధించగలిగినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తి యొక్క కుటుంబము ధన్యకరమైనటువంటిదే. కానీ ఆ వ్యక్తి ఆ స్థితిలోనికి రాలేకపోతూ ఉన్నాడు. ఆ కుటుంబము పరిపూర్ణంగా ఆయన పాదాల చెంత ఆయన సేవించేటువంటి స్థితిలోనికి కూడా రాలేకపోతూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు దేవుని సేవించేటువంటి స్థితిలో ఉన్నావు, కానీ సేవించలేకపోతూ ఉన్నావు. ఈరోజు కుటుంబంతో ఆయన ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నావు, కానీ ఆరాధించలేకపోతూ ఉన్నావు. కారణం ఏమిటంటే ఆయన పాదాలను తాకేటువంటి స్థితిలోనికి ఇంకా నువ్వు రాలేకపోతూ ఉన్నావు.
ఆయన పాదములను నీ కన్నీటితో తుడిచేటువంటి స్థితిలోకి ఇంకా నీ జీవితము రాలేకపోతూ ఉన్నది అనేటువంటి సంగతి నేను మీకు బాహుట్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే ప్రియులారా, కలవాల్సినటువంటి స్థితిలో కలవగూడనటువంటి స్థితిలో కలవటం అనేటువంటిది నేటి సమాజంలో ఉన్నటువంటి సాతాను యొక్క ఆలోచనలో అదొక భయంకరమైనటువంటి ఆలోచన. ప్రియులారా, భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఈ సమయంలో నేను మీ ఎదురుకు తీసుకుని వస్తూ ఉన్నాను. 59వ సంకీర్తన మనం గమనించగలిగితే 59వ సంకీర్తన ఈ మొదటి 4 వచనాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ 4 వచనాలు మనం అంటే క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. మనం 10వ వచనాన్ని చదువుదాం. 59వ సంకీర్తన 10వ వచనాన్ని చదువుదాం. ఒక్కసారి చూడండి. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించెను. ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన 59వ సంకీర్తన. ఈ 59వ సంకీర్తన అంతా కూడా మీరు తర్వాత గృహానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ధ్యానించండి పిల్లరా. 10వ వచనంలో ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు, అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను అంటాడు. ఇక్కడ దేవుడేమో పరమందు ఆసీనుడైనటువంటి వాడు, భక్తుడేమో భూమి మీద నివాసము చేయుచున్నటువంటి వాడు, సమీపింపరానటువంటి తేజస్సులో నివాసం ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఇక్కడ భక్తుని కలుసుకోవటం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇందాక నేను మీకు గుర్తు చేశాను, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను మహారాజు యొక్క ప్రార్థనలో దేవుడు మనుషులతో నివాసము చేయగలడా, ఇది సాధ్యమా? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గమనించగలిగితే 59వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నప్పటికీ కూడా తన బిడ్డనైనటువంటి నన్ను చూస్తూ ఉన్నాడు, తన కృప చేత అక్కడ నుండి వచ్చి నన్ను కలుసుకున్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఎంత చక్కటి మాట. నన్ను కలుసుకున్నాడు, నా దేవుడు నన్ను కలుసుకున్నాడు, నా దేవుడు నన్ను కలుసుకున్నాడు. దావీదు భక్తుడు దేవునితో అధికమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు, దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన్ని ధ్యానించడానికి నమర వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వాక్యము దొరికిన వెంటనే ఆ వాక్యాన్ని పదే పదే హృదయాంతరంగములు నమర వేసుకొని ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలా ఇష్టపడుతున్నటువంటి సమయంలో పలికినటువంటి మాట ఏమిటంటే, దేవుడు తన కృప చేత నన్ను కలుసుకున్నాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క అనుభవం నీలో ఉందా? ప్రభువుని కలుసుకునేటువంటి అనుభవం నీలో ఉందా? ప్రభువుని కలుసుకునేటువంటి స్థితిలో, ఆత్మీయంగా ఆయన్ని హత్తుకునేటువంటి స్థితిలోనికి నీవు రాగలిగి ఉన్నావా లేదనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా కలుసుకునేటువంటి స్థితిలోనికి రాలేకపోతే ఇప్పటికైనా కానీ మనుషులతో కలిసినా కలవకపోయినా కానీ, నిజమే పిల్లరా, నేను అంటాను, మీరు బాధపడినప్పటికీ బాధపడనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనము లోకంలో చాలామంది మనుషులను కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఫలానా మనుషులతో కలిస్తే బాగుంటుందేమని వారి సహవాసము కొరకు కూడా ఒక్కొక్కసారి మనం ఎదురు చూస్తూ ఉంటాము. అవునా కాదా? కొంతమంది చాలా గొప్పవారు ఉన్నారనుకోండి, చాలా మరి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు ఉన్నారనుకోండి, వారితో సహవాసం చేస్తే బాగుంటుందేమో, వారితో కలిసి ఉంటే బాగుంటుందేమో, వారితో మనము మన ఆలోచనలు పంచుకుంటే బాగుంటుందేమో, ఇటువంటి ఆలోచన విధానము నేటి దినాల్లో మనుషులకు ఉంటుంది. పిల్లరా, నేను అంచాను కదా, నేటి దినాల్లో మనుషులతో నువ్వు ఎలాంటి సంబంధము కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా కానీ దేవునితో మాత్రము నీవు శ్రేష్టమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆయన నిన్ను కలుసుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక మాట క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారి విషయంలో ఈ మాట కూడా మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు ఇరువురు జ్ఞాపకం చేసినటువంటి మాటే. ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదవండి అమ్మ. త్వరగా 2 మాటలు చదువుకొని మనము ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించి. ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఈ మార్కు సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రారంభ వచనంలో 15వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఉదయం అయిపోయిందంట, సాయంకాల
సమయంలో ఆయన బంధించబడ్డాడు, అంటే రాత్రికాల సమయంలో ఆయన బంధించబడ్డాడు గెత్సెమనేటువంటి తోటలో. ఆ సమయం మొదలుకొని ఆయన శిక్షించబడుతూ ఉన్నాడు. తెల్లవారవుతూ ఉంది. తెల్లవారు కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు అందరూ కలిసి ఒక ఆలోచనలోకి వచ్చారు కదా. అప్పటికి వారందరూ కూడుకున్నారు. అప్పటికి యేసు ప్రభువు మరణించేటువంటి సమయంలో, ఆయన మరణానికి అప్పగించేటువంటి సమయంలో ప్రధాన యాజకులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, పెద్దలు వచ్చారు, మహాసభ వారు వచ్చారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, యేసును బంధించి పిలాతు యొద్దకు తీసుకుని వెళదాం. పిల్లలు, ఆ తర్వాత జరిగినటువంటి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మాటను లూకా భక్తుడు జ్ఞాపకం చేశాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనం చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 11. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనినొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరు. పిల్లలు గమనించండి, ఇక్కడ యేసు ప్రభువు మరణ విషయంలో కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నారు కదా. మహాసభ వారు కానీ, ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, వీరందరూ కలిసిపోతూ ఉన్నారు యేసు ప్రభువు యొక్క మరణ విషయంలో. ఆయన మరణానికి సంబంధించి కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. బద్ధ శత్రువులైనటువంటి, బద్ధ విరోధులుగా ఉన్నటువంటి పిలాతు, హేరోదు కూడా ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయంలో వారు మిత్రులుగా మారిపోయినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే, ఈరోజు మనము లోకములో ఉన్నటువంటి జీవితాన్ని గమనించగలిగితే, లోకములటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే, దేవునికి సంబంధించినటువంటి సంగతుల్లో కలుస్తామో కలవమో తెలియదు, కానీ దేవుని సంఘ అభివృద్ధికి చెందినటువంటి విషయాల్లో కలుస్తామో కలవమో తెలియదు, కానీ భూ సంబంధమైనటువంటి విషయాల్లో కలిసిపోతాం. అవునా లేదా? భూ సంబంధమైనటువంటి విషయాల్లో కలుస్తామా లేదా? కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కలవగలుగుతామా? కలవం. ఎందుకంటే అది దేవునికి సంబంధించినటువంటిది కాబట్టి. దేవుని పని విషయంలో కలవగలుగుతామా? దేవుని కార్యముల విషయంలో కలవగలుగుతామా? దేవుని ఆరాధించేటువంటి విషయంలో కలవగలుగుతామా? అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో కలయిక వేరు, కానీ భూ సంబంధమైనటువంటి విషయాల్లో పిల్లరా శత్రువు ఎటువంటి వాడైనా కానీ కలిసిపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక్కడ యేసు ప్రభువారిని గమనించినటువంటి సమయంలో యేసు ప్రభువారు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా కలిసిపోతూ ఉన్నారు. వారు కలిసిపోతూ ఉన్నారు. బద్ధ విరోధులైనటువంటి వారు కూడా కలిసి మరణమునకు అప్పగించాలి అనేటువంటి తీర్మానంలోనికి వచ్చారు. కానీ వారు కలిసినటువంటి కలయిక మనం గమనించగలిగితే, ఒక నిర్దోష విషయంలో, ఒక నిరపరాధ విషయంలో, ఒక పరిశుద్ధుని విషయంలో, ఆయన మరణానికి అప్పగించేటువంటి విషయంలో వారు కలుస్తూ ఉన్నారు. నిజమే పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని కార్యముల కొరకు మీరు కలిసి ప్రార్థన చేయండి. దేవుని ఉద్దేశములో నెరవేర్చేటువంటి క్రమంలో మీరు కలిసి ప్రార్థన చేయండి. దేవుని కొరకు జీవించేటువంటి జీవితము కొరకు మీరు కలిసి మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి అనేటువంటి మాట ఆరంభ వచనాల్లో లూకా భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరలా ఈ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉన్నటువంటి మాటల్లో మూలమైనటువంటి వాక్యములకు వచ్చి ఆ ఒక్క మాట చదువుకొని మరలా మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి పిల్లరా, 4వ వచనాన్ని చదువుదాం. మరలా ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. పిల్లరా, నిజమే, యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. వారిని కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఇంకా ప్రభువుని కలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈ క్షణములోనైనా పరిశుద్ధ ఆత్మదేవుడు హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధ ఆత్మదేవుడు హృదయాన్ని తాకి హృదయాంతరంగంలో ఆత్మ సంబంధమైనటువంటి మంట పుట్టిస్తూ ఉన్నట్లయితే, ఒక తృష్ణ కోరికను కలిగిస్తూ ఉన్నట్లయితే, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, సమాజం యొక్క మేలు కొరకు కలిసి
ఏ రీతిలో ముందుకు కొనసాగాలి, ఏ రీతిలో కలిసి జీవితాన్ని, కుటుంబాన్ని ముందుకు కొనసాగించుకోవాలనేటువంటి ఆలోచనలతో ముందుకు కొనసాగగలిగినట్లయితే అటు జీవితము కలిగినటువంటి వారు ధన్యులే, అటు జీవితము కలిగినటువంటి వారు ధన్యులే. ఆత్మ సంబంధమైనటువంటి కలయిక కాక భూ సంబంధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి కలయిక ఏదైతే ఉన్నదో అది ఏనాటికైనా కానీ నీ జీవితాన్ని మరణంలోనికి తీసుకుని వెళుతుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి పిల్లరా, దీని కంటిన్యూషన్ వచ్చే వారం ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి కలయిక విషయంలో సంఘం ఎలా ఎదిగినది అనేటువంటిది వచ్చే వారము కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యము దేవుడు మనకి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దినమందునైనా మీరు వారిని కలుసుకున్నారు, మీరు వారికి ఆజ్ఞాపించారు, వారిని ఆశీర్వదించారు. మీరు వారిని కలుసుకుని వారికి ఆజ్ఞాపించి వారిని ఆశీర్వదించిన కొలదినైనా వారి జీవితాలు అద్భుతమైనటువంటి రీతిలో స్వార్థ పరిచర్య కొరకు బలమైనటువంటి సాధనములుగా వాడబడినట్లుగా నాయన వారు పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆనాడు వారిని కలుసుకున్నటువంటి మీరు నాయన నేడు మమ్మలను కూడా కలుసుకుంటూ ఉన్నారు. నేడు మాలో కూడా మీరు నివసిస్తూ ఉన్నారు. నేడు మాలో కూడా నాయన మీరు మమ్మలను జీవింపచేస్తూ మీరు మాలో జీవిస్తూ ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మేము గ్రహించగలుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆత్మీయంగానైనా మిమ్మల్ని కలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో, ఇంకా మీ పాద సన్నిధిలోనికి రాలేకపోయినటువంటి స్థితిలో ఉన్నారో, వారు కూడా మిమ్మల్ని కలుసుకుని ఉన్నట్లునైనా నీ కృపను మెండుగా వారికి అనుగ్రహించి నడిపించమని, వాక్యమైనటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారమైనటువంటి జీవితము జీవించున్నట్లు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.